హలో పీపుల్, వెల్కమ్ టు మై ఛానల్ రేవన్స్ టేల్స్. సో నేను లాస్ట్ ఒక వీడియో అయితే పోస్ట్ చేశాను కదా, డిఎన్సీ తర్వాత డాక్టర్ అపాయింట్మెంట్కి వెళ్తున్నాను, డౌట్స్ అన్ని లిస్ట్ అవుట్ చేసుకున్నా అని చెప్పి. సో దాని కంటిన్యూషన్ పార్ట్ 2. నేనైతే డాక్టర్ అపాయింట్మెంట్కి వెళ్ళి వచ్చాను. సో డాక్టర్ నా డౌట్స్ ఏం క్లారిఫై చేశారు, నేను కొత్తగా ఏం తెలుసుకున్నానో నేను మీకు ఈ వీడియోలో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. సో ఫస్ట్ నేను వెళ్ళగానే నాకైతే 3 టెస్ట్ రాశారు. ఒకటి థైరాయిడ్ గురించి, నెక్స్ట్ హీమోగ్రామ్ కంప్లీట్ బ్లడ్ ప్రొఫైల్ అంతా ఎలా ఉందని చెప్పి, అండ్ నేను ఇంకొకటి ఫెరిటిన్ గురించి. థైరాయిడ్ గురించి ఏంటంటే థైరాయిడ్ ఉందా లేదా అని చెక్ చేశారు. ఆ థైరాయిడ్ అయితే లేదు, సో నో ప్రాబ్లము. నెక్స్ట్ హీమోగ్రామ్, లాస్ట్ టైం నేను డిశ్చార్జ్ అయినప్పుడు నా హెమోగ్లోబిన్ లెవెల్ 8.5 ఉందని చెప్పాను కదా, ఇప్పుడు 9.5 ఉంది. 20 to 25 days గ్యాప్లోనే వితౌట్ ఎనీ క్యాప్సూల్స్, ఐరన్ ఇంటెక్ నేను ఏం తీసుకోలేదు క్యాప్సూల్స్, ఓన్లీ విత్ డైట్ లైక్ బీట్రూట్ జ్యూస్ కానీ లీఫీ వెజిటేబుల్స్తోనే నేను ఈ 1% ఏదైతే ఉందో అది ఇంక్రీజ్ చేసుకున్నాను. నెక్స్ట్ ఫెరిటిన్ అంటే ఏంటంటే అది మన బాడీలో ఒక ప్రోటీన్. అది అది మనకి ఐరన్ని స్టోర్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. అది ఏంటంటే 13 ఉండాలి మినిమం, అంటే నాకు ఓన్లీ 5 ఉండదు. సో అదొక ప్రాబ్లమ్ మనకుంది నా రిపోర్ట్ ప్రకారము. నెక్స్ట్ ఇదైతే నేను ఒక క్యాప్సూల్ వేసుకున్నాను, నాకు కాంపోజిషన్ పర్లేదని మీకు చెప్పాను కదా. సో డాక్టర్ ఏమన్నారంటే ఇంకా ఫ్యూచర్లో ఫర్దర్గా ఎప్పుడు కూడా ఆ క్యాప్సూల్ అయితే ఆ కాంపోజిషన్ వేసుకోవద్దని చెప్పారు. ఆ కాంబినేషన్ నాకు పడట్లేదు అని చెప్పి ఇంకొక కాంపోజిషన్ ట్రై చేయమని చెప్పి సజెస్ట్ చేశారు డాక్టర్. కానీ ఒక కాషన్ అయితే ఇచ్చారు, మళ్ళీ ఏదైనా అలాగే మీకు రియాక్షన్ రావచ్చు అని. సో నేనైతే బ్యాక్అవుట్ అయ్యాను దాని నుంచి. నేను డాక్టర్కి చెప్పాను నేను డైట్ ద్వారానే కరెక్ట్ చేసుకుంటాను నా ఐరన్ లెవెల్స్ అని. ఒక 2 months టైం ఇవ్వమన్నాను, ప్రోగ్రెస్ ఎలా ఉందో చూద్దామని. డాక్టర్ కూడా ఓకే అన్నారు. నెక్స్ట్ థైరాయిడ్ నేను అడిగాను, మనం అడిగాను కదా ప్రెగ్నెన్సీ తర్వాత క్యాప్సూల్స్ ఇస్తున్నారు మళ్ళీ సెపరేట్గా, ఇప్పటి నుంచి నేను ఏమైనా ప్లాన్ చేసుకోవచ్చా ఏంటి అని. డాక్టర్ అనడం ప్రజెంట్ అయితే థైరాయిడ్ లేదు, ఏ క్యాప్సూల్ యూజ్ చేయక్కర్లేదు, ప్రత్యేకంగా తనకి డైట్ అంటూ ఏం లేదు. ఇప్పుడు ఒక హెల్తీ లైఫ్ స్టైల్ డైటిషియన్ ఒక డైట్ ఇస్తారు కాబట్టి అది ఫాలో అవ్వండి, ప్రత్యేకంగా దాని గురించి అయితే ఏం చేయక్కర్లేదు అని చెప్పారు. నెక్స్ట్ చికెన్, నేను మీకు చెప్పాను కదా డైలీ మనం చికెన్ తినచ్చా లేదా అనేది ఒక డౌట్ వచ్చిందని చెప్పి. సో ఏమన్నారు, మనం రోజు చికెన్ తినచ్చు, అది ప్రాబ్లం లేదు, కానీ అది ఇంట్లో మనం ప్రిపేర్ చేసుకుంటూ ఉండాలి. ఏదైనా సరే మనం బయటకు వెళ్ళి చికెన్ తినచ్చు అన్నారని చికెన్ బిర్యానీ కానీ చికెన్ గ్రిల్ చికెన్ మంచిది కదా బయట అని చెప్పి నో గైస్, అట్లాంటివి ఏం తినకూడదు. మనం ఇంట్లో చేసుకోవచ్చు, గ్రిల్ చికెన్ కానీ చికెన్ కర్రీ సంథింగ్ వాట్ ఎవర్ మనం అలా ప్రిపేర్ చేసుకొని తినచ్చు. ఈవెన్ బర్డ్ ఫ్లూ ఉన్న మనం దగ్గరుండి ఇంట్లో చేసుకుంటున్నాం అన్నప్పుడు మనం హ్యాపీగా తినచ్చు, అందులో అవాయిడ్ చేయడానికి అయితే ఏమీ లేదు. నా డైట్లో ఎంత క్వాంటిటీ ఇచ్చానంటే అది అది మళ్ళీ వేరే స్టోరీ మనకి, రైట్. నెక్స్ట్ వెయిట్ గురించి, ఇప్పుడు ఆబ్వియస్లీ ఓవర్ వెయిట్ ఉన్నాము, వెయిట్ తగ్గాలి. డాక్టర్ ఏమన్నారంటే 3 months తర్వాత మనం మళ్ళీ ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేయొచ్చు అని చెప్పారు. బట్ నేనైతే డాక్టర్కి ఒకటే చెప్పాను, ఎలాగా నాకు మళ్ళీ ఒక ఆపర్చునిటీ అయితే ఉంది కాబట్టి ఈ లోపు నా హెల్త్ని కరెక్ట్ చేసుకుంటాను, బికాజ్ ఐ హ్యావ్ సమ్ జెనరిక్ ప్రాబ్లమ్స్ అదర్ దాన్ ప్రెగ్నెన్సీ. ఫస్ట్ నేనైతే హెల్తీగా ఉండడం చాలా ఇంపార్టెంట్, రైట్. సో నేను ఆ టైం తీసుకుంటాను, తర్వాత ప్లాన్ చేస్తాను అని నేను చెప్పాను. నెక్స్ట్ మనం అడిగింది ఫ్రిడ్జ్లో స్టోరేజ్ ఐటమ్స్. అది జనరల్గా తినచ్చా, అసలు అందరూ అందులో ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుని నెక్స్ట్ డే ప్రీహీట్ చేసుకుని అలాగా అలా పర్టికులర్లీ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్న వాళ్ళకి ఏదైనా రిప్రొడక్టివ్ సిస్టమ్కి ఏదైనా అదైతే నేను చాలా ఎక్కువ డీప్ థింకింగ్ చేసి ఆ డౌట్ రాసుకున్నాను కదా. సో డాక్టర్ ఏమన్నారంటే మేము కూడా తింటాము ఇట్లా వేడి చేసుకుని, అదేం ప్రాబ్లం కాదు, అంటిల్ అండ్ అన్లెస్ మనం ఇంట్లో కుక్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటున్నప్పుడు ఏమీ కాదు, బయట ఫుడ్ కంప్లీట్లీ అవాయిడ్ చేయమన్నారు, రైట్. నెక్స్ట్ మనం ఇంకోటి ఏంటి, 2 miscarriages బ్యాక్ టు బ్యాక్ అయ్యాయి, అది ఏదైనా రీజన్ ఉందా ఏంటి అని చెప్పి అడిగాను కదా. ఇంకొకటి నాకు డిఎన్సీ అయినప్పుడు బయాప్సీకి పంపించారు స్పెసిమెన్. సో దాని రిపోర్ట్ కంప్లీట్లీ నార్మల్ వచ్చింది మనకి. సో పర్టికులర్గా ఏ ప్రాబ్లం అయితే లేదు, సో దాని గురించి వరి అవ్వద్దన్నారు. అదొక కోఇన్సిడెన్స్, టైం బ్యాడ్ అలా అయ్యింది అంతే, ఎక్కువ ఆలోచించుంటే ఇప్పుడు ఫ్రెష్గా ఒక పాజిటివ్ ఎనర్జీతో అయితే మనం ప్లాన్ చేసుకోవచ్చు అంతే. నెక్స్ట్ ఫోలిక్ యాసిడ్ ట్యాబ్లెట్స్ మనందరికీ తెలిసిందే, ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసే 3 months ముందు వేసుకోవాలి. అయితే ఇది చాలా ఇంపార్టెంట్. ఎవరైనా కొత్తగా మ్యారేజ్ అయిన వాళ్ళు ఎవరైనా సరే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారు అన్నప్పుడు ఫోలిక్ యాసిడ్ ట్యాబ్లెట్స్ వేసుకోండి గైస్, అది బాగా హెల్ప్ చేస్తుంది మన జర్నీకి, మన ప్రెగ్నెన్సీ దీనికి. చాలా వరకు మిస్క్యారేజ్ కూడా మనకి అవ్వకుండా ఉంటున్నాయంట. నేను ఈ 2 times కూడా నేను అది ఫాలో అవ్వలేదు నేను, సో అందుకే మీతో చెప్తున్నాను. ఇదైతే మనం రాసుకున్న డౌట్స్ మనకి డాక్టర్ క్లారిఫై చేశారు.
నాకు తర్వాత డైటీషియన్ చెప్పింది కొన్ని పాయింట్స్ ఉన్నాయి. ఏంటి అంటే నాకు తెలీదు. చాలా మందికి తెలిసుండొచ్చు. నాకైతే తెలీదు. ఏంటంటే నేను ఇంతవరకు పాలకూరలోనే ఎక్కువ ఐరన్ కంటెంట్ ఉంటుంది అనుకున్నాను. బట్ నాకు డైటీషియన్ చెప్పింది ఏంటంటే పాలకూర కన్నా మనకి తోటకూర, గోంగూరలో ఇంకా ఎక్కువ ఐరన్ కంటెంట్ ఉంటుందని. అండ్ ఇంకొకటి ఏదైనా ఒక ఐరన్ కంటెంట్ ఉన్న ఫుడ్ మనం తీసుకుంటున్నాం పర్టికులర్లీ గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ లెమన్ స్క్వీజ్ చేసుకొని తింటే మన బాడీ దాంట్లో ఉన్న ఐరన్ ఇంకా ఎక్కువ అబ్జర్వ్ చేసుకుంటుంది బాడీ. సో ఏం తిన్నా సరే ఆ లెమన్ అయితే స్క్వీజ్ చేసుకొని తినమన్నది ఐరన్ సప్లిమెంట్ ఏదైనా తీసుకుంటున్నాము అని అన్నప్పుడు. రైట్. నెక్స్ట్ వీటితో పాటు కరివేపాకు పొడి అండ్ మునగాకు పొడి ఈ రెండు కూడా డైలీ ఒక్కొక్క స్పూన్ తినమన్నారు. మునగాకు మన అన్నంలో కలుపుకొని ఒక ముద్ద తినేస్తాము. అండ్ కరివేపాకు పొడి మనం మజ్జిగలో ఒక స్పూన్ కలుపుకొని కూడా తినేయచ్చు. రైట్. సో ఇవన్నీ కూడా డైట్లో యాడ్ చేసుకోమని చెప్పారు. నాకైతే ఒక స్పెసిఫిక్ డైట్ ఇచ్చారు డాక్టర్. నేను కొన్ని చేంజెస్ చేసుకున్నాను బికాజ్ నా డైట్ వేరు, మళ్ళీ నా హస్బెండ్ కూడా నాతో పాటు డైట్ చేస్తే నాకు సపోర్టివ్గా ఉంటానని చెప్పారు, కలిసి చేసుకుని బాగుంటుందని చెప్పి. సో తనది నైట్ షిఫ్ట్, సో తన డైట్ వేరేగా ఉంటుంది. సో ఇద్దరిది సెట్ అవ్వాలి కాబట్టి ఒక నేను చిన్న చిన్న చేంజెస్ చేసి ఒకటి ప్లాన్ చేసుకున్నాను. సో దాన్ని బట్టి మేము ఇంకా ఫాలో అవుతున్నాము. అండ్ ఇంకొకటి, ఎవరైనా ఇలాంటి ప్రాబ్లమ్ ఫేస్ అవుతుందా, మెయిన్లీ బ్లడ్ లెవెల్ హెమోగ్లోబిన్ లెవెల్స్ తక్కువ ఉన్నాయి, లేదంటే ఐరన్ లెవెల్స్ తక్కువ ఉన్నాయి అని చెప్పి నాకు తెలుసు. మనం చాలా లో ఫీల్ అవుతాము, చాలా టైర్డ్గా ఫిటిక్గా ఉంటుంది. 4 మాటలు మాట్లాడినా మనకు ఆయాసంగా ఉంటుంది, 4 అడుగులు వేసినా ఆయాసంగా ఉంటుంది, ఏ పని చేయలేము. అది చూడడానికి ఎలా ఉంటుందంటే మనకి ఏదో బద్ధకంగా లేజీగా ఫీల్ అవుతున్నాం అని అనుకుంటారు చుట్టూ. బికాస్ ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు కదా, మన లోపల అవుతుంది కాబట్టి ఎవరికి తెలియదు అది. వాళ్ళకి కనబడేది మనం ఎప్పుడు జిడ్డుగాల్లో ఉంటున్నాము అని చెప్పే ఇంట్లో. సో మీరెవ్వరూ లో ఫీల్ అవ్వదు, వీళ్ళని అర్థం చేసుకోవట్లేదా, లేకపోతే నిజంగానే మనకే బద్ధకం అని చెప్పి మన మీదే మనకు డౌట్ వస్తుంది. సో అట్లాంటి డౌట్స్ ఏం పెట్టుకోకండి. యు ఆర్ నాట్ అలోన్. చాలా మందికి ఇది ప్రాబ్లం ఉంది బికాస్ మనం ఎవ్వరం కూడా ఒక మంచి డైట్ తీసుకోవాలని చెప్పి దాని మీద కాన్సన్ట్రేషన్ చేయట్లేదు మనం. రైట్. సో ఎవరు ఎలోన్ కాదు ఇందులో. మంచిగా మంచి డైట్ తీసుకోండి, మెల్లిగా అది కరెక్ట్ అవుతుంది. కొంచెం టైం తీసుకున్నా సరే మనం మళ్ళీ ట్రాక్‌లోకి రావచ్చు. రైట్. కానీ ఇందులో ఎవరైనా స్టక్ అయిపోయి ఉంటే పక్కా నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. నేను మీకు రెసిపీస్ కానీ ఏం తినాలంటే ఎప్పటికప్పుడు షేర్ చేస్తూ ఉంటాను. లాస్ట్ ఫ్యూ డేస్‌గా నాకు ఫీవర్ రావడం అండ్ మెయిన్‌లీ నేను చాలా టైర్డ్‌గా ఉంటున్నాను. నాకు అలాగే ఉంటుంది. అలా కూర్చుంటాను అంతే ఏం చేయలేక. సో అందుకని చెప్పి నేను వెంటనే షార్ట్స్ కానీ, వీడియోస్ కానీ పోస్ట్ చేయలేదు. సో నేను ఇక్కడి నుంచి అయితే రెగ్యులర్‌గా పోస్ట్ చేస్తాను గైస్. హెల్ప్‌ఫుల్‌గానే ఉంటాయి బికాజ్ నేను చాలా అనాలిసిస్ చేసుకొని చాలా మందిని అడిగి నాకు తెలిసిన వాళ్ళు, నాలెడ్జ్ ఉన్న వాళ్ళని దాన్ని బట్టి నేను అంతా ప్లాన్ చేసుకుంటాను. సో సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇలాంటి ప్రాబ్లమ్ ఎవరైనా ఫేస్ అవుతున్నారంటే షూర్‌గా. సో నాకేంటంటే యు ఆర్ నాట్ అలోన్. మీకు నేను ఏదైనా చిన్న హెల్ప్ చేసిన దాన్ని అవుతానేమో అని చెప్పి దీనికే నేను చెప్తున్నాను. సో ఇది అయితే సో ఇక్కడితో అయితే మన వీడియోని ఎండ్ చేద్దాం గైస్. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయినా, ఎక్కడైనా ఒక యూస్ఫుల్ కంటెంట్ ఉంది అని చెప్పి పక్కగా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్.